ఉద్యోగంలో చేరిన తర్వాత మొదటి సంవత్సరం దాచిన డబ్బు జీవితంలో అన్నింటికంటే ఎక్కువ విలువైంది అని ఏ వ్యక్తి అయితే తెలుసుకుంటాడో ఆ వ్యక్తికి సంపద సాధించడం చాలా సులభమైపోతుంది. నా ఫస్ట్ శాలరీ 1800. నేను స్కూల్లో వర్క్ చేశాను అప్పట్లో. అది ఎలా ఖర్చు అయిపోయిందో కూడా నాకు గుర్తులేదు. ఈ వీడియోలో మీకు నేను రూపాయి చెప్పిన బేతాళ కథలు అనే బుక్లో నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ పవర్ని తెలియజేసే ఒక కథని చెప్పబోతున్నాను. అమృతలూరు అనే ఒక ఊరిలో ప్రసాదరావు గారు, మహాలక్ష్మి గారు అనే దంపతులు ఉన్నారు. వాళ్ళది దాదాపు 45 సంవత్సరాల దాంపత్య బంధం. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు కూడా పెద్దవాళ్ళై సెటిల్ అయిపోయారు. ఇన్నేళ్ల వాళ్ళ బంధంలో ఎప్పుడు చిన్న గొడవైన ఎరగని వాళ్ళు ఒకరోజు సడన్గా ఎడముఖం పెడముఖం అన్నట్టు కూర్చుని ఒకరితో ఒకరు మాట్లాడడం మానేశారు. ఈ విషయం తెలిసి వాళ్ళ మేనల్లుడు వంశీ వాళ్ళిద్దరిని ఎలాగైనా మళ్ళీ కలపాలి అని వాళ్ళ ఇంటికి వస్తాడు. వంశీ వచ్చేసరికి భార్యాభర్తలిద్దరూ చెరొక గదిలో ఉంటారు. వంశీ ముందుగా మహాలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి, ఏంటత్తయ్య పెద్దవాళ్ళు అయ్యుండి మాకు చెప్పాల్సింది పోయి ఈ వయసులో మీరు ఇలా గొడవ పడ్డం ఏంటి, అసలు ఇంతకీ ఏం జరిగింది అని అడుగుతాడు. దానికి మహాలక్ష్మి గారు, ఏమో నాకేం తెలుసు, ఈ మధ్య వరకు కూడా బాగానే ఉన్నాం, కానీ నేను రిటైర్ అయినప్పటి నుంచి ఎందుకో తెలీదు మీ మామయ్య సడన్గా మాట్లాడడం మానేశారు. అది తెలియకే నేను కూడా బాధపడుతూ కూర్చున్నాను. నేనే వెళ్ళి మాట్లాడి ప్రయత్నం చేద్దామని వెళ్ళినా ఆయన ముఖం తిప్పుకుంటున్నారు. ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెట్టడం అని నేనే దూరంగా ఉంటున్నాను అని ఆవిడ చెప్తుంది. అసలు ఇంతకీ ఏం జరిగిందో నాకే తెలియక నాలో నేను నలిగిపోతున్నాను అని అంటూ మహాలక్ష్మి గారు ఏడవడం మొదలు పెడతారు. వెంటనే వంశీ వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళి, అసలు ఇంతకీ ఏమైంది మామయ్య, నా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ అత్తయ్య ఇలా బాధపడ్డం నేను చూడలేదు, ఎందుకు అత్తయ్యని ఏడిపిస్తున్నావు అంటాడు. దానికి ప్రసాదరావు గారు, నేనెక్కడ బాధ పెడుతున్నాను రా, తనే నన్ను బాధ పెడుతోంది అని అంటారు. అసలు ఇంతకీ ఏం జరిగిందో వివరంగా చెప్పు మామయ్య అంటాడు వంశీ. మా 45 సంవత్సరాల బంధంలో ఏ రోజు మీ అత్తయ్యకి తెలియకుండా నేను చిన్న పని కూడా చేయలేదు. మరి అలాంటిది మీ అత్తయ్య నన్ను మోసం చేయొచ్చా అంటాడు. అసలు ఏమైందో క్లియర్గా చెప్పమని వంశీ అడగగా ప్రసాదరావు గారు ఇలా చెప్పడం మొదలు పెడతారు. మాకు 2వ కొడుకు పుట్టే నాటికి నాకు 35 సంవత్సరాలు, మీ అత్తయ్యకి 30 ఏళ్ళు. అప్పుడే ఖర్చులన్నీ ఒక కొలిక్కొచ్చి కాస్త ఫైనాన్షియల్గా ఫ్రీ అయ్యాం. దాంతో మా రిటైర్మెంట్ గురించి నేను ఆ రోజే ఆలోచించి మీ అత్తయ్యకి ఏం చెప్పానంటే, ఎలాగూ మన ఇద్దరం జాబ్స్ చేస్తున్నాం కాబట్టి ఈ నెల నుంచి ప్రతి నెల మన ఇద్దరము ఒక స్కీమ్లో చెరొక 5,000 ఇన్వెస్ట్ చేద్దాం. 10% ఇంట్రెస్ట్ వచ్చే ఒక స్కీమ్ని నేను చూస్ చేశాను. సో అందులో నీ శాలరీ నుంచి ఒక 5,000, నా శాలరీ నుంచి ఒక 5,000 నేను సేవ్ చేస్తాను, నువ్వు కూడా అలాగే చెయ్యి అని చెప్తారు. అలాగే ఆ రోజు నుంచి మేమిద్దరము చేశాము అని అంటాడు. నేను పెద్దవాడిని కాబట్టి ముందు నేనే రిటైర్ అయ్యాను. నేను రిటైర్ అయ్యే నాటికి దాదాపుగా 60 లక్షలు వచ్చాయి. ఈ మధ్యనే మీ అత్తయ్య కూడా రిటైర్ అయింది. ఇద్దరము సేమ్ స్కీమ్లో చెరో 5,000 ఇన్వెస్ట్ చేశాం. కానీ మీ అత్తయ్య రిటైర్ అయ్యే నాటికి దాదాపుగా తనకి 1,11,00,000 రిటర్న్స్ వచ్చాయి. ఇద్దరము సేమ్ స్కీమ్లో సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చే దాంట్లో సేమ్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసినప్పుడు దాదాపు రిటర్న్స్ కూడా మా ఇద్దరికి సేమే రావాలి కదా. మరి అలా రాకుండా నాకు వచ్చిన దానికంటే తనకి డబల్, అంటే నాకు 60 లక్షలు వస్తే మీ అత్తయ్యకి 1,11,00,000 వచ్చాయి, డబల్ వచ్చాయి. అంటే నాకు చెప్పకుండా తను నాకంటే ఎక్కువ సేవ్ చేసినట్ట కాదా? అది మరి నన్ను మోసం చేయడం కాదా? ఒక్క మాట నాతో చెప్తే నేనేమంటాను? ఇలా చేయడం నాకైతే చాలా బాధేసిందిరా, అందుకే నేను తనతో మాట్లాడట్లేదు అంటాడు. దాంతో వంశీకి మామయ్య అలక వెనుకున్న కారణం అర్థమైంది. తనకు కూడా అత్తయ్యదే తప్పేమో అనిపించింది. ఒక మాట మామయ్యకి చెప్పుండాల్సింది ఎక్కువ సేవ్ చేసేటప్పుడు, ఎందుకు ఇలా చేసింది అని కామ్ అయిపోయాడు. కానీ సడన్గా వంశీకి ఒక పాయింట్ స్ట్రైక్ అయింది. వెంటనే మామయ్యతో ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మామయ్య, తప్పంతా నీదే, అత్తయ్యది ఏ మిస్టేక్ లేదు. మీరిద్దరూ రిటైర్మెంట్ కోసం సేవింగ్స్ స్టార్ట్ చేసేటప్పటికి నీకు 35 సంవత్సరాలు, అత్తయ్యకేమో 30 సంవత్సరాలు. ఇద్దరూ చెరొక 5,000 10% ఇంట్రెస్ట్ వచ్చే స్కీమ్లో ఇన్వెస్ట్ చేశారు. సుమారుగా మీ రిటైర్మెంట్ ఏజ్ 60 ఏళ్ళు అనుకుంటే నువ్వేమో ఒక 25 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేశావు,
అత్తయ్య నువ్వు రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకొక 5 ఇయర్స్ అంటే మొత్తం 30 ఏళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసింది. అంటే నీకంటే 5 ఇయర్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది. 5 ఇయర్స్కి అంటే 60 నెలలకి నెలకి 5,000 చొప్పున 3 లక్షలు అత్తయ్య నీకంటే ఎక్కువ కట్టింది. అయినా సరే తన రిటర్న్స్ దాదాపు నీ రిటర్న్స్కి 2 వచ్చాయి. ఇలా రావడానికి కారణం తను లాస్ట్ 5 ఇయర్స్లో కట్టిన 3 లక్షల వల్ల కాదు. అంతకు ముందు 25 ఏళ్లుగా తను కడుతున్న ప్రతి రూపాయి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఉండడం వల్ల దాని మొత్తానికి ఇంట్రెస్ట్ క్యుములేట్ అవుతూ ఇంత భారీ రిటర్న్స్ అనేవి రావడం పాసిబుల్ అయింది. అంటే ఈ లాస్ట్ 5 ఏళ్లలో కూడా ముందు నుంచి కట్టిన 25 ఏళ్ళు కట్టిన అమౌంట్ కూడా వడ్డీలో ఉండడం వల్ల ఈ డిఫరెన్స్ వచ్చింది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మహత్యం. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో జరిగేది ఏంటంటే ఒక వ్యక్తి 30 ఏళ్ల పాటు ఒక స్కీమ్లో అమౌంట్ కడుతూ ఉన్నాడంటే మొదటి సంవత్సరం మొదటి నెలలో కట్టిన అమౌంట్కి కూడా లాస్ట్ సంవత్సరం కట్టే లాస్ట్ అమౌంట్కి వచ్చినట్టే ఇంట్రెస్ట్ వస్తూనే ఉంటుంది. అందుకే ఐన్స్టీన్ గారు ప్రపంచంలోని 7 వింతల సంగతి అటుంచితే మనిషి కనిపెట్టిన 8వ వింతే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అన్నారు. ఇదంతా వంశీ ఎక్స్ప్లెయిన్ చేశాక ప్రసాద్ రావు గారు రియలైజ్ అయ్యి మహాలక్ష్మి గారికి సారీ చెప్తారు. ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఈ స్టోరీలో భర్త కంటే కేవలం 5 ఇయర్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన కారణంగా వచ్చిన రిటర్న్స్ డబుల్గా వచ్చాయి మహాలక్ష్మి గారికి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ కాలం ఒక వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే లైఫ్లో మన పక్క వ్యక్తి కంటే కాస్త ఎర్లీగా సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అని అర్థం. ఎంత త్వరగా మొదలు పెడితే అంత ఎక్కువ లాభపడతారు. ఎంత ఎక్కువ కాలం సేవ్ చేస్తే అంత ఎక్కువ లాభపడతారు. ఇన్వెస్ట్మెంట్ ఆర్ సేవింగ్స్ చేయకుండా వేస్ట్ చేసిన ప్రతిరోజు ప్రతి నెల మనం సంపద సాధించే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నట్టే లెక్క. మనలో 70 to 80% మందిని చిన్నదో పెద్దదో మనం 20స్లో ఉన్నప్పుడే ఏదో ఒక జాబ్లో జాయిన్ అయి ఉంటాం. కానీ తీసుకున్న మొదటి శాలరీ నుంచే డిసిప్లైన్డ్గా చిన్న అమౌంట్ అయినా సరే సేవింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అప్పట్లో మనలో చాలామందికి తెలిసుండదు. నాకు కూడా తెలీదు. ఎవరు కూడా మనకు చెప్పేవాళ్ళు ఉండుండరు. మొదటి శాలరీ తీసుకోగానే ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి ఇంట్లో వాళ్ళకి ఇది కొని పెట్టాలి అని అనుకుంటాము. ఎలా ఖర్చు పెట్టాలి అని ప్లాన్ చేస్తామే కానీ ఎలా సేవ్ చేయాలి ఎందులో సేవ్ చేయాలి అని ఆలోచించే వాళ్ళు 100లో చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారేమో. ఉద్యోగంలో చేరిన తర్వాత మొదటి సంవత్సరం దాచిన డబ్బు జీవితంలో అన్నింటికంటే ఎక్కువ విలువైంది అని ఏ వ్యక్తి అయితే తెలుసుకుంటాడో ఆ వ్యక్తికి సంపద సాధించడం చాలా సులభమైపోతుంది. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఇప్పటి నుంచైనా సరే మన శాలరీలో నుంచి కనీసం 10% సేవింగ్స్ కోసం దాచిపెట్టాకే మిగిలింది ఖర్చు పెట్టుకునే అలవాటు చేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి ఫస్ట్ శాలరీ నుంచే సేవ్ చేసే అలవాటు ఉండి సేవ్ చేశారు కామెంట్స్లో చెప్పండి. మిగిలిన వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నాకైతే అప్పట్లో ఏమీ తెలీదు. నా ఫస్ట్ శాలరీ 1800. నేను స్కూల్లో వర్క్ చేశాను అప్పట్లో. అది ఎలా ఖర్చు అయిపోయిందో కూడా నాకు గుర్తులేదు. నాలాగా ఫస్ట్ శాలరీని మొత్తం ఖర్చు పెట్టేశాము అప్పట్లో మాకు ఏమీ తెలీదు అనేవాళ్ళు కూడా కామెంట్స్లో చెప్పండి. నాలా ఎంతమంది ఉన్నారో నేను తెలుసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీతో ఇంకొక ముఖ్యమైన విషయం కూడా షేర్ చేసుకోవాలి. రీసెంట్గానే ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయింది. నేను చాలా 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 హ్యాపీ. మీ వాల్యుబుల్ కామెంట్స్తో లైక్స్తో నా కంటెంట్ మీద నా మీద నమ్మకం ఉంచి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అసలు నేను మాటల్లో చెప్పలేను. ఇంత తొందరగా మానిటైజ్ అవుతుంది అని కూడా నేను అనుకోలేదు. నా మీద నమ్మకం ఉంచి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ఎప్పుడు ప్రయత్నిస్తుంటాను. మానిటైజేషన్ అయితే అయింది కానీ ఇంకా పేమెంట్ రిసీవ్ అవ్వలేదు. ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాక ఖచ్చితంగా ఒక స్పెషల్ వీడియో చేసి మీ అందరితో షేర్ చేసుకుంటాను.